కదా షేర్ చేయండి అండ్ లాస్ట్కి వీడియోలో కనుక కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గో ఫర్ మేకింగ్ ఆఫ్ బోటి కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బోటి కూరకు కావాల్సినవి ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ బోటి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఉల్లిపాయ వేసి అండ్ ఇదంతా కూడా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే కనుక కుకింగ్ ప్రాసెస్ అనేది మొదలెడదాం. ఎన్ని స్పూన్లు? 4. ఓ మై గాడ్, అదే మొహం ఇంకేం లేదు, అయిపోతాను ఇంకా నేను. జోకులేస్తుంది బిడ్డ. ఉల్లిపాయలు బాగా వేగింది. అల్లం పేస్ట్ నేను ఇంకో చేత్తో వేయను పట్టుకుని, చెయ్యి అడ్డం వస్తుంది. వేయి. ఓకే, పొయ్యి మీద మనది మిడిల్ క్లాస్ మమ్మీ, సో డోంట్ వరీ, ఎలా ఉన్నా సరే. ఒక టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కాదులే, కొంచెం పసుపు. అసలు మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? అసలు నిజంగా నాకైతే ఇంటికి వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో ఉన్నటువంటి కుక్కను చూస్తే నాకు భయం వేస్తుంది. అసలు ఆ మొక్కలు చేసి ఇలా పొడి చేశారు, ఇలా చేశారు, ఉడకబెట్టారు అన్నాక అన్నించి ఏం చెప్పాలనుకుంటున్నావు? యూట్యూబ్ పెడితే చాలు, వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళని వాళ్ళని చంపారు, ఇవే తప్పించి ఇంకోటి లేనే లేదు. మామూలుగా తిప్పుతో చెప్పేది. అంతేగారికి కూడా నేను ఒక మాట చెబుతున్నానమ్మా. అంతేగారు మీకు ఎంతైనా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఆడపిల్లలను చంపేస్తున్నారు, మగోళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారు, ఆడవాళ్ళు మగోళ్ళని చంపుతున్నారు. ఇలా కాకోకుండా ఇష్టం లేకపోతే భార్య అనేది ఇష్టం లేదు, ఏదో చేస్తుందని అనిపించుకుంటే ఇడిచిపెట్టేసేయండి. పిల్లలతోటి తను శుభ్రంగా బతికిద్ది. అంతవరకే కానీ నరుక్కుని కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేసి ఇలాంటివి చేస్తుంటే జనాలకి చాలా మందికి భయంగా కూడా ఉంటుంది. ఇలాంటివి అనేది చేయకోకుండా మీరు అరికట్టండి అమ్మా. చిన్నపిల్లల మీద కూడా అగాచి చేస్తున్నారు, అలాంటివి కూడా అరికట్టండి. మీరు అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి. మీ పరిపాలన చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ పరిపాలన కూడా చాలా బాగుంది. మళ్ళీ మీరే రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చంద్రబాబు కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఆయన ఎంత వయసు అయినా సరే, మనకు 50 ఏళ్ళు వచ్చేటప్పుడు మనం వంగిపోతున్నాం, కానీ ఆయన 70 ఏళ్ళు దాటేసినా సరే ఇంకా ఆయన మంచిగా పరిపాలన చేస్తున్నాడు. ఏమేయాలో చెప్పు. ఉప్పు, తగినంత ఉప్పు, కళ్ళుప్పు, కారం ఒక 3 స్పూన్లు, వాటర్ అక్కర్లేదు కదా, అందులోనే చాలా వాటర్ ఉంది. మీరు కూడా మీ కామెంట్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ యూట్యూబ్ పెడితే మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, ఎవరో ఏదో ఒకటి ఇన్సిడెంట్ కంపల్సరీ జరుగుతూనే ఉంది. సో వీటన్నిటి గురించి కూడా మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు దేనివల్ల ఇలా జరుగుతున్నాయని ఎంతమంది అరికడతారే? పోలీసులు మాత్రం ఏం చేస్తారు, ఎవరు కనుక్కొని పెట్టుకుంటారు? ఇంట్లో ఎక్కడేం జరుగుతుందని ఎవరికి తెలుసుద్ది? ఎవరికి వాళ్ళే ఇదిగా ఉండాలి అంతే.
నిజంగా ఇష్టం లేదు, గొడవలు జరుగుతున్నాయి అంటే వచ్చేసి దూరంగా ఉండాలి తప్పించి ఒకరినొకరు పగ పెంచుకుని మరీ ఇలా చంపుకోకూడదుగా ఏది కూడా. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే. అందరూ ఈరోజు స్వాతంత్రం వచ్చింది, రిపబ్లిక్ డే వచ్చిందని చెప్పి జరుపుకుంటున్నారు, కానీ ఎక్కడ ఏం కనబడతలేదు. ఆ ఉత్సాహం అనేది కనబడుతుంది. దీనికన్నా మన 90sలోకి వెళ్ళిపోతే బాగున్నా అని చెప్పి అనిపిస్తుంది. అప్పుడే నయ్యం, స్కూల్లో ఏమీ తెలియకపోయినా ఈ రిపబ్లిక్ డే అన్నా కానీ లేదంటే ఇండిపెండెన్స్ డే అన్నా కానీ హ్యాపీగా వెళ్ళి జెండా వందనం అన్న చేసుకుని వచ్చేటోళ్ళం. ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఉప్పు కారం వేసుకున్నాక దీన్ని అయితే కనుక బాగా కలుపుకొని ఇంక మూత పెట్టుకోవడమే. బోటి కూర గురించి చెప్పడం మర్చిపోయి ఈ ఇన్సిడెంట్ గురించి అసలు మైండ్లో ఫస్ట్ అదే ఉంటుంది, అందుకని ఈ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇది మళ్ళీ మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. అండ్ గోంగూర బోటి కూడా చాలా బాగుంటుంది, అది ఇంకోసారి మీకు చేసి ఇంకోసారి పెడతాను. గోంగూర బోటి ఒకటి అండ్ బోటి ఫ్రై ఒకటి, ఈ రెండు కూడా. ఒక పక్క బోటి ఉడుకుతూనే మా అమ్మ ఇంకో పక్క చేపలు బెండకాయ వేసి వండింది. ప్రతిసారి చేపలు చూపిస్తే తిడతారేమో అని చెప్పని ఈసారి చూపించట్లేదు, అంతే అన్నమాట సంగతి. ఎలా తొక్కలాడుతూ ఉడుకుతుందో ఇప్పుడు ఈ డైలాగ్ని అయితే కనుక ఫేమస్ చేయొద్దు. అండ్ అసలు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటి మీద. అండ్ నాకైతే వీటి గురించి అసలు మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడలేక ఎలా మాట్లాడాలో తెలియక ఫస్ట్ ఒకవేళ మనం ఏదైనా పొరపాటున ఏదైనా మాట అంటే మళ్ళీ ఆ మాటను పట్టుకుని అందరూ కూడా ఒకటే విధంగా వస్తారేమో తిట్టడానికి కానీ దేనికైనా కానీ అని చెప్పని సైలెంట్గా ఊరుకుంటున్నాం. కానీ యాక్చువల్ నిజం చెప్పాలంటే మనకి స్వాతంత్రం వచ్చిన దానికంటే కూడా ఇంకా మనం ఇదవుతున్నాం. మనం ఇండిపెండెంట్ కావాలి అని చెప్పి ఎంతగా కోరుకుంటున్నామో అదే ఇండిపెండెంట్ వల్ల మనం కొన్ని కోల్పోతున్నాం. లవ్ కానీ ఎఫెక్షన్ కానీ ట్రస్ట్ కానీ ఏదైనా సరే. అండ్ ఇంటర్నెట్ ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా మనకి ఎంత ఇంప్రూవ్ అయిందో అదే సోషల్ మీడియా వల్ల కూడా మనం చాలా వరకు పిల్లలు కూడా చాలా చెడిపోతున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలా అనేది తెలియదు. అసలు పిల్లలకి ఇప్పుడు ఫోన్ తప్పించి ఇంకో ప్రపంచమే తెలియట్లేదు. అసలు గేమ్స్ అంటే కూడా తెలియట్లేదు అసలు ఎవరికి కూడా. బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుకోవాలని కూడా తెలియట్లేదు. స్కూల్లో కూడా కనీసం ఎవరు కూడా సాటర్డే అయితే కనుక మనకి పీటీ పీరియడ్ అన్న ఉండేది, లేదంటే గేమ్స్ ఆ రోజు గేమ్స్ డే అన్న ఉండేది. ఇప్పుడు అసలు ఎక్కడ గేమ్స్ డే అనేదే లేదు. ప్రతి ఒక్కరు కూడా చదవండి 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 చదవండి. ఎంతగానో మనం చదువుతావు, చదివేటోడు చదువుతావు, చదవనోడు వాడికి వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అది చూపించుకోవాలి. అదేంటో కనుక్కొని దాని మీద ఇంట్రెస్ట్ ఏంటో సరే చూపించాలి. వాడికి ప్లేయింగ్ అంటే ఇష్టమా, లేకపోతే ఏదైనా చెస్ ఇష్టమా, క్రికెట్ ఇష్టమా, వేరేది ఏదైనా వర్క్ అంటే ఇష్టమా, లేకపోతే వాడికి ఎందులో కాన్సన్ట్రేషన్ ఉంది, డాన్సింగా సింగింగా ఏదైనా సరే. ఎప్పుడు చదువు 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 ఒకటే ముఖ్యం కాదు కదా. చదువు ఇంపార్టెంటే, కానీ చదువే ప్రధానం అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. అది అని మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. నాకు కొంచెం మాట్లాడాలని ఉంది, మాట్లాడదాం, యూట్యూబ్లోనే మాట్లాడదాం. నాకు మంచి మొక్క పెట్టు. ఏదో ఒక ముక్క చూసుకోండి, ముక్క ఉడికితే ఎసరు పోయిన లేకపోతే పడతాం. బాగానే ఉంది, మంచి కారం కారంగా. ఓకే, కొత్తిమీర వేసుకుందాం. వేసే ఇంకా లాస్ట్ స్టెప్ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే సన్న మంట మీద ఉడకబెడితే బోటి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఇంతకీ దీని క్లీనింగ్ ప్రాసెస్ అనేది లేదు, పెట్టేసే ఈసారి తీస్తా క్లీనింగ్ ప్రాసెస్ అనేది.